ప్రియమైన దేవుని జనాంగమా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరపున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినకాలం మందు వాక్య పరిచర్య చేయబోయే ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకల సృష్టికి కారణభూతుడైన ప్రియ మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకు వెలలేని స్తుతి స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమునందు వాక్యం అనే విత్తనములు విత్తబోతూ ఉండగా మంచి నేలను పడి ఫలించు విత్తనముల వలె మా తండ్రి ఎందరో ఆసక్తి కలిగి మీ యొక్క వాక్యమును వింటూ ఉన్నారు. అటు బిడ్డల హృదయాలలో మీ వాక్యమును ఫలింపచేయమని యేసయ్య శక్తి కలిగిన నామమునందు ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, ఈ దినకాలమందు ప్రయాసపడుతున్నటువంటి దేవుని బిడ్డల విషయమై మనం వాక్య ధ్యానం చేద్దాం. ఏంటంటే ప్రయాస. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో అంటూ ఉన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, మీ యొద్ద నా కాడిని దించి నా కాడిని మీరు ఎత్తుకొనిడని యేసు ప్రభువారు సెలవిచ్చినటువంటి వాక్యమును మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి సారాంశం ఏమనగా, మనము ఉదయం లేచిన దగ్గర నుండి దేవుని వాక్యమును ధ్యానించుట విషయంలోనూ, దేవుని మాటలు వినుట విషయంలోనూ, ఆ చదివినటువంటి అంశాలను గ్రహించే విషయంలో మనము మరి కొంచెం అవగాహన లేనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నాం. అందువలనే మనం ఎక్కువగా ఈ లోకంలో భౌతికమైనటువంటి జీవన విధానంలో శ్రమ పడుతున్నట్లుగా ప్రతి ఒక్కరి జీవితంలో అనిపిస్తూ ఉన్నది. ఏంటంటే ప్రార్థిస్తూ ఉన్నాము, కానీ దేవుడు మా జీవితంలో కార్యాలు చేయట్లేదని చెప్పేసి అసహనములో ఉన్నటువంటి బిడ్డల కొరకు మాత్రమే ఈ యొక్క అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, గమనించాలి. ఇక్కడ ప్రభు ఏం చెప్తూ ఉన్నాడంటే, నా మార్గములో మీరు ప్రయాణము చేయండి అంటూ ఉన్నాడు. దేవుని మార్గము ఏమని మనం పరిశీలన చేయగా, నీతి న్యాయములు దేవుని మార్గమై ఉన్నవి ఒకటి. రెండవది, ప్రయాసపడుతుంది దేనికంటే మనము సుఖమైనటువంటి జీవితాన్ని లోకంలో గడపాలి. అంటే సుఖం అంటే సిరి సంపదలతో కాదు, కానీ ఎప్పుడు కుటుంబం అంతా కూడా సంతోషకరమైనటువంటి విషయాలలో ఉండాలని చెప్పేసి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ విషయానికి వస్తే మరి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం కొన్ని మాటలను చూడగలుగుతూ ఉన్నాం. అక్కడ ఏమంటాడంటే, దేవునిని నమ్మిన బిడ్డలను, దేవుణ్ణి ఎమ్మడించే బిడ్డలను వారు సమాధానము కలిగి ఉండాలని ఆ లేఖన భాగం తెలియజేస్తూ ఉన్నది. అంటే సమాధానం ఎప్పుడైతే మనిషి కలిగి ఉంటాడో ఆ కుటుంబంలో నిత్యము సంతోషము, సమాధానము ఉంటూ ఉన్నది. ఆ కుటుంబంలో ఎన్ని శ్రమలు వచ్చిననో ప్రతి శ్రమ విషయం కూడా 2 ఎడ్లు జత కలిసి ఒక బండిని బలమైన ఆ బండిని లాగినట్లుగా ఆ కుటుంబంలో వస్తున్నటువంటి ప్రతి సమస్యను కూడా జయించటానికి అది బలమైనటువంటి సాధనమై ఉన్నదని ఆ లేఖనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధముగా మరి ఒక మాటను మనం చూస్తూ ఉంటే, ఈ యొక్క యేసు ప్రభువారు సజీవుడిగా భూమిపైన సంచారం చేసినటువంటి సమయంలో మనం చూసినటువంటి అనేకమైన విషయాల్లో ఒకటి ఏమనగా, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి ప్రజల కొరకు ఏ ప్రయాస వెళ్ళదంటే దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని మాటలు వినాలి అని చెప్పేసి దూర ప్రాంతాలు వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి ప్రజల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, మనం అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 8వ అధ్యాయం 26వ వచనంలో ఒక లేఖన భాగము రాయబడి ఉన్నది. అక్కడ ఏమని రాస్తూ ఉన్నాడంటే, నపన్స్కుడు ఉన్నాడు. నపన్స్కుడు ఐథియోపి రాణి కింద ఒక మంత్రి కారాగారం అంతటి మీద అధికారిగా ఉన్నటువంటి అతను 2000 కిలోమీటర్లు వెళ్ళి దేవునిని ఆరాధిస్తూ ఉన్నట్టుగా లేఖన భాగాల్లో రాయబడి ఉన్నది. ఆ విషయమై మనం మాట్లాడినట్లయితే, యేసు ప్రభు వారు సజీవుడిగా
భూమిపైన సంచారం చేస్తున్నప్పుడు చెప్పబడినటువంటి లేఖన భాగము, ఎక్కడ 2-3 కూడి నా నామమును ధ్యానము చేయుదురో వారి మధ్యలో నేనుంటానని యేసు ప్రభు చెప్పినటువంటి వాక్య భాగాన్ని మనం తీసుకున్నట్లయితే, ఈ రోజున దూర ప్రాంతం వెళ్ళి దేవునిని ఆరాధించాలనుకోవటం అనేది మనం అక్కడ గ్రహింపులేని ప్రజలుగా కనపడుతూ ఉన్నాం. నీవు నీ కుటుంబంలో కానీ, నీవు నీ ఊరిలో కానీ, నీవు స్థానిక సంఘంలో కానీ ఆరాధించినప్పుడు దేవుడు ఏమైనా విననని ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉన్నాడంటే ఎక్కడా కూడా రాసి లేదు. ఆయన ఒకటే అంటున్నాడు, ఆ విషయంలోనే ప్రయాసపడుతూ ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడికెక్కడికో మనం ప్రయాణమై వెళుతూ ఉన్నాం. వెళుతున్నటువంటి విషయంలో మనం నష్టపోతున్నటువంటి అంశం ఏంటంటే, ఒకటి ఆర్థికపరమైనటువంటి విషయాలు. మన దగ్గర ఆ సమయానికి వెళ్ళటానికి ఛార్జెస్ డబ్బులు లేకపోతే ఎవరి వద్దైనా అప్పు తీసుకొని మనం ప్రయాణం చేస్తున్నట్లుగా మన జీవితాల్లో కనపడుతూ ఉంది. దానిని తిరిగి మనం చెల్లించలేనప్పుడు అప్పు ఇచ్చిన వారు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఎంతగానో గాయపడుతూ ఉన్నది. ఆ విషయమయ్యే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రయాసపొద్దు, నువ్వు ఎక్కడుండి ఆరాధిస్తే అక్కడ నేను నీతో మాట్లాడతానని దేవుడు సెలవిచ్చిన మాట. దేవునికి మనిషి వద్ద నుంచి ఏమి కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడంటే, పశ్చాత్తాపంతో కలిగినటువంటి హృదయాన్నే దేవుడు కోరుతూ ఉన్నాడు, కానీ మనిషి వద్ద నుండి దేవుడు ఏదీ కోరటలేదు. ఎందుకంటే దేవుడు అత్యధికమైనటువంటి సంపన్నుడు. ఆయన దేని విషయంలో కూడా కొదువైన వాడు కాదు కాదు కాదు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనమేమనుకుంటున్నాం, దూర ప్రాంతాలకి మనం వాక్య పరిచర్య వినటానికి వెళుతూ ఉన్న అనేక సభలకి వెళుతున్నప్పుడు మనం ఆర్థికపరమైన విషయాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాం. అప్పులు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సేవా పరిచర్య చేస్తున్నటువంటి సేవకుని ఆ సభలలో మనం కానుకలు వేస్తున్నాం. ఆ విషయాల గురించి కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక సహోదరుడు నేను చూడగా 10,000 రూపాయలు అప్పును తీసుకెళ్ళి ఒక మందిరములో కానుకలు వేసినట్లుగా చెప్తూ ఉన్నాడు. అయితే మందిరములో 10,000 రూపాయలు కానుకలు వేసిన విషయం కాదు, కానీ ఇక్కడ అప్పు తీసుకొని వెళ్ళి కానుకలు సమర్పించిన విషయం మనం ఆలోచించాలి. ఎందుకంటే అప్పు తీసుకున్న అప్పుని కట్టలేనప్పుడు ఆ అప్పు ఇచ్చిన వ్యక్తి దుర్భాషలాడుతూ ఉంటాడు. ఆ దుర్భాషలాడినప్పుడు మన ప్రయాసం ఏమవుతుంది అంటే, ఇతని వద్ద అప్పు తీసుకొని కానుకలు వేసి వచ్చాము, కానుకలు వేసినప్పుడు సంతోషపడ్డాము, మరలా కట్టలేనప్పుడు అతను తిడుతుంటే హృదయంలో ఎంతగానో మనం బాధపడుతూ కుసించిపోతూ ఉంటాం. అది దేవునికి ఇష్టమా? అది దేవునికి ఇష్టము కాదు. దేవునికి ఇష్టమే అయినదల్లా ఒకటే, అదేంటంటే నువ్వెక్కడుంటే అక్కడ మనస్ఫూర్తిగా మోకరించి ఆయన్ని ఆరాధించడమే ఆయనకి కావలసినటువంటి గొప్ప అంశం. అంతే తప్ప నీ అంతటికి నీవు సొంత ఆలోచనలతో, సొంత భారముతో దేవుని సన్నిధికి రమ్మని ఎక్కడా కూడా పరిశుద్ధ గ్రంథములో రాసి లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అక్కడ నపుంసకుడు 2,000 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించడానికి వెళుతున్నప్పుడు దేవుడు ఆ ప్రయాసను చూసినప్పుడు అక్కడికి ఫిలిప్పును పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్ వెళ్ళి, అయ్యా నీవేమి చేస్తున్నావు అని నపుంసకుడిని అడిగినప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అయ్యా నాకెవరైనా ఎవరించి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తని ఆయన యెషయా గ్రంథము చదువుతూ ఉండగా ఆ గ్రంథాన్ని గురించి వివరం అడిగినట్లుగా మనం ఆ లేఖన భాగంలో చూస్తాం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 26వ వచనంలో. అయితే అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ మనం గమనించాలి. ఆ సంభాషణలో ఏం జరిగిందంటే, అక్కడ నపుంసకుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఫిలిప్పుని, అయా నువ్వు నా రథం ఎక్కి నా ప్రక్కన కూర్చొని ఈ వాక్య భాగం చెప్పమని అడిగినట్లుగా మనం ఆ లేఖన భాగంలో చూసాం. అయితే అక్కడ ఆ ఫిలిప్పు నపుంసకుడికి ఆ విషయాలు వివరించి చెప్పాడు. చెప్పిన వెంటనే అంటున్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నేను పడిన ప్రయాస అంతా వ్యర్థమైపోతూ ఉన్నది. నేను యేసు ప్రభు నామములో బాప్తిస్వం పొందితేనే నా భక్తి ఫలించింది, నా ప్రయాస ఫలించింది కనుక ఇవిగో నీళ్లు వెళుతనే, ఆ నీళ్లలో నాకు బాప్తిస్వం ఇస్తావని చెప్పేసి నపుంసకుడు ఫిలిప్పుని అడిగినట్లుగా మనం ఆ లేఖన భాగంలో చూసాం. అప్పుడు ఆ ఫిలిప్పు అంటాడు, నీవు రెడీ అయితే నేను బాప్తిస్వం ఇవ్వడం సిద్ధమని చెప్పేసి బాప్తిస్వం ఇచ్చినట్లుగా చూసాం. బాప్తిస్వం పొందిన వెంటనే ఫిలిప్పు మేఘములతో కొనిపోబడినట్టు చూసాం.
నపుంసకుడు ఆ విషయాన్ని చూసి సంతోషపడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఈ రోజున మనం భక్తి కలిగి మనం జీవిస్తున్నామని మనకు మనం అనుకుంటూ దూర ప్రాంతాలు వెళుతూ, ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడికి వెళుతూ అనేకమైనటువంటి ప్రయాసలు, ధన ప్రయాస, శ్రమ ప్రయాస, అనేక రీతులుగా ప్రయాసపడుతున్నటువంటి అంశాన్ని మనం మన జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అలా చేయమని లేఖన భాగముల్లో ఉంటే చేయొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. అలా లేకపోతే అది దేవునికి ఇష్టమైన కార్యము కాదని మనం గ్రహించాలి. అందుకని అన్నాడు అనమాట, ఎక్కడ 2-3 కూడిన నామమున ధ్యానము చేయుదురో వారి మధ్యలో నేనుంటానని యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటంలో కొంత మిస్అండర్స్టాండింగ్ అయ్యి ఉన్నాం. కనుకనే ఈ విషయాన్ని గమనించి ఎక్కడి నుండి అయినా దూర ప్రాంతం వెళ్ళి ఈ విధంగా ధనాన్ని వెచ్చించి అప్పులు తెచ్చుకొని ఛార్జీలకే కానీ కానుకలు వేయటానికే కానీ మనం అప్పులు తీసుకొచ్చి అప్పులు కట్టలేక అప్పిచ్చిన వారితో మనం దుర్భాషలు అడుచుకుంటే అది దేవునికి అవమానమే తప్ప అది దేవునికి ఏమాత్రం సంతోషకరమైనది కాదు. దానివలన మనకి ఎటువంటి ఆశీర్వాదము రాదని ప్రభునామమును బట్టి తెలియజేస్తూ మీ అందరికీ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ తరపున శుభాభివందనములు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు మీ సన్నిధానంలో ఎత్తబడినటువంటి వాక్యమనే విత్తనాలు మా అందరి హృదయాలలో తండ్రి 30 60 100 ఫలింప చేయమని వేడుకుంటూ ఈ విన్నపములు మా కొరకు తిరిగి రానయ్యున్న మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమునందు ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.